మేము నివసిస్తున్న ప్రాంతంలో మా ఇల్లుని రెగ్యులరైజ్ చేసి మాకు మీరు పట్టా కల్పించండి అని ఆనాడు మీరు కోరారు. మీరు ఇంకో మాట కూడా అన్నారు. మరి బోలా శంకర్ వచ్చాడు. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మార్చులు అన్నగాని సత్యప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదములు. గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. ఈయన వల్లనే అయింది ఈ కార్యక్రమం. నేను మొత్తుకుంటున్నా రమ్మని రాట్లా, సిగ్గుపడుతున్నాడు మా బోలా శంకర్. ముందల రాన్నా. వరదల్లాలి. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పదే ఒక మాట అన్నారు. ఇక్కడనే మా కుటుంబాలు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, ఇక్కడి నుంచి పనికి వెళ్తాం కూడా మాకు చాలా సులభంగా ఉండను. నానాడు మీకు చెప్పా, అన్ని నేను ఒకేసారి చేయలేను, కొన్ని సంవత్సరం లోపల చేయొచ్చు, కొన్ని 2 సంవత్సరాలు పడతాయి. అటవీ భూమి అదేవిధంగా చెరువు ఉంటే అది కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఆనాడే హామీ ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా. సంవత్సరం పూర్తయ్యే లోపలనే 3000 కుటుంబాలకి ఈరోజు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు అందజేస్తుంది. అమ్మా, మీరందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించండి. ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మీ ఇంటికి వచ్చారు, కొలతలు తీసుకున్నారు అధికారులతో సహా. మీ దగ్గర నుంచి ఒక కప్పు కాఫీ తాగలా, ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు తల్లి. అంటే ఒక పారదర్శకంగా రాష్ట్రం మొత్తం మన వైపు చూసి ఇట్లా చేయొచ్చా, ఇంత బాగా చేయొచ్చా అని ఆలోచించే విధంగా మేము చేశాం తల్లి. ఈరోజు దాదాపు చిల్లపల్లి గారు చెప్పినట్లు 1000 కోట్ల విలువైన భూమిని మీకు శాశ్వత హక్కు కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. తల్లి ఈరోజు ఇస్తున్నాం మీ పట్టా. 2 వారాల తర్వాత వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత అమ్మే హక్కు కూడా మీకు వస్తుంది. అలా అని మీరు అమ్మద్దమ్మా, ఎవరు అమ్మద్దు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది తల్లి. అమ్మా, నాడు చెప్పా, భూగర్భ డ్రైనేజ్ సమస్య ఉంది, తాగునీరు సమస్య ఉంది. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారితో మాట్లాడి మంగళగిరి కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. అది భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా మంగళగిరి ప్రజలకి మేము అందించబోతున్నాం. ఆ కార్యక్రమం వచ్చే జూన్ మాసం నుంచి ప్రారంభిస్తున్నాం. తల్లి, పిల్లలు ఆడుకునేదానికి పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. మన మంగళగిరిలో అనేక చెరువులు ఉన్నాయి, ఆ చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. ఇంకో పక్కన లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంది, గుడి కూడా అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాం. ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మీ లోకేష్ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాడు. అమ్మా, 2019లో నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాళి చేశారు. అన్నగాని గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. చంద్రబాబు నాయుడు గారిని కూడా అవమానించారు. శాసనసభ సాక్షిగా అన్నారు, లోకేష్ ని గెలిపించలేకపోయావు, మీరు మాట్లాడేది ఏంటని. కానీ ఈ రోజు మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దెబ్బకి అక్కడి నుంచి సౌండే లేదు తల్లి. నిన్న రాత్రి బాబు గారితో భోంచేస్తుంటే అడిగారు, రేపు కూడా మంగళగిరేనా అన్నారు. అవును గురుగారు, రేపు ఇంకొక రోజు అవుతే పట్టాల కార్యక్రమం అవుతుందని. రాష్ట్రం అంతా తిరగాలి కదరా అన్నారు. నేను ముందర ఇక్కడ బాధ్యత నెరవేర్చాలి, నా పరువు కాపాడారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా నా గౌరవం పెరిగిందంటే దానికి కారణం మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మెజారిటీ. ఆనాడు మీకు చెప్పా, మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలమని. ఈరోజు బాబు గారు కానివ్వండి, మా బోలా శంకరుడు కానివ్వండి, మా పవనన్న గారితో కానివ్వండి, వాళ్ళతో గొడవ చేసి యుద్ధం చేసి పనులు చేయించగలుగుతున్నానంటే దానికి కారణం మీరిచ్చిన మెజారిటీ. మంత్రి గారు చెప్తారు, మంగళగిరి ప్రతిపాదన కేబినెట్కి వస్తే దాంట్లో పెద్ద చర్చ ఉండదు, మంగళగిరి కదా చేసేయండి అంటారు. పొద్దున దుర్గేష్ గారు వచ్చారు హాస్పిటల్ కార్యక్రమానికి, ఆయన కూడా అన్నారు మంగళగిరి చేసేయండి అని. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ తల్లి. అదొక బాధ్యతగా నేను స్వీకరించాను. అహర్నిశలు కష్టపడతా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1లో ఉండాలి తల్లి. అందుకే స్వచ్ఛత తీసుకొని ఈరోజు పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు 1000 టన్నుల చెత్త బయటకు వచ్చింది తల్లి మంగళగిరిలో. కాలువల్లో ఉన్న పూడికలు, ప్లాస్టిక్ బాటిల్స్
అవన్నీ తీసాక 1000 టన్నులు వచ్చినాయి. చేస్తాం. కానీ అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం ఉంటుంది. మీరు కూడా సహకరించాలి. చెత్త రోడ్డు పైన వేయకూడదు. ఈరోజు మా పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడుతున్నారు.